చైత్రారా వెరీ గుడ్ ఈవినింగ్. సరికొత్త థాట్స్, సరికొత్త జీవన విధానానికి వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే మన మూస పద్ధతిలో ప్రతిరోజు ఒక రక్షణాత్మక ధోరణిలోనే ఆలోచించుకోవడం అనేది మనకు పరిపాటిగా మారింది. ప్రతి విషయం రేషనల్గానే ఉండాలా, ప్రతి విషయం మన పెద్దవాళ్ళు నేర్పిన పంథాలోనే నడవాలి, నెక్స్ట్ జనరేషన్కి ఆదర్శంగా కూడా ఉండాలి అని కొన్ని రెస్ట్రిక్షన్స్ మనకు మనం పెట్టేస్తాం. మనం ఒక ఒరవడిలో ఉన్నాం. ఈ ఒరవడిని క్వశ్చన్ మార్క్ చేసుకుంటూ కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి, కొంత పరిజ్ఞానం, వీటి గురించి కొంచెం తెలుసుకున్నాము. దానివల్ల బెనిఫిట్ అంటే టు బి అవుట్ ఆఫ్ ద క్రౌడ్ అంటారు చూసారా, ద రోడ్ లెస్ ట్రావెల్డ్ అనేది ఒక అద్భుతమైన పుస్తకాన్ని కొద్ది రోజుల కింద. ప్రతి మనిషి ఏ రోడ్డు గుండా ప్రయాణం చేద్దామని చూస్తాడు, చాలా క్లియర్గా మంచిగా ప్లాన్ ప్రకారం వేసి నీట్గా ఉన్న రోడ్ మీద ప్రయాణం చేద్దామని ఆలోచన. ద రోడ్ లెస్ ట్రావెల్ అంటే గజిబిజిగా ఉన్న రోడ్డు, అసలు ఎవరు ప్రయాణం చేయరు రోడ్, ఆ దారి పట్టుకొని పోవడం అనేది చాలా తక్కువ మంది ఇష్టపడరు. కానీ ఈ తక్కువ ప్రయాణం చేసిన దారి ద్వారా ప్రయాణించిన వాళ్ళే ఎక్కువగా సక్సెస్ అవ్వడం మనం ప్రతిరోజు, ప్రతి సంవత్సరం, ప్రతి నిమిషం మనం అబ్జర్వ్ చేస్తాం. ఎన్నెన్నో సార్లు మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ ద పీపుల్ who traveled, who have taken the road which is very much less traveled. దానికి ఒక పర్టికులర్ థాట్ సిస్టమ్ ఉంటుంది. ఇట్లా ప్రయాణం చేయాలంటే ఆ మనిషికి పర్టికులర్ థాట్ సిస్టమ్. దీనికి నేను పుస్తకం చదువుతుంటే కొన్ని చిత్రమైన ప్రశ్నలు అడిగి, అందులో దట్ ద క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ మైండ్, వాట్ ఈజ్ మైండ్. No matter. Answer is no matter. మనసు అంటే ఏంటి? పర్వాలేదు. వాట్ ఈజ్ మ్యాటర్? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మ్యాటర్? పదార్థం అంటే ఏంటి? నెవర్ మైండ్. వాట్ ఈజ్ మైండ్? నో మ్యాటర్. వాట్ ఈజ్ మ్యాటర్? నెవర్ మైండ్. ఇందులో కొద్దిగా మీరు ఇంకొద్దిగా దీన్ని లోతుగా వెళ్ళండి. ఇట్లాంటి విషయాల్లో లోతుగా వెళ్ళిన మన వికట కవి తెనాలి రామకృష్ణుడు, ఆయన స్పాంటేనిటీ, ఆయనకున్న చతురతను చూసి అబ్బురపోయిన కాళికామాత చాలా నిష్ఠగా ఆయన తపస్సు చేశాడు. మనిషి స్పాంటేనిటీ ఉంది అని దాన్ని మించిన ఫోకస్ కూడా ఉంది. ఎంతో ఫోకస్తో తపస్సు చేసిన తర్వాత ప్రత్యక్షమైన కాళికామాతను చూసి పగలబడినాడు తెనాలి రామకృష్ణ. కాళికామాత ఆశ్చర్యపోయింది, షాక్ గురైంది. ఏంటి అంత పెద్ద ఆకారం, 10 తలకాయలు, ఇన్ని చేతులు, చేతులలో పెద్ద పెద్ద ఆయుధాలు, నన్ను చూసి నీకు భయమే లేదా తెనాలి రామకృష్ణ అన్నది. చేతులతో లేదు తల్లి, చాలా సంతోషమైంది వాస్తవానికి. కానీ నా బాధలు ఏంటంటే, నాకు జలుబైనప్పుడు ఒక్క ముక్కును చీదుకోలేక నేను కష్టాలు పడుతున్నా. ఇన్ని తలకాయలతో నువ్వెంత అవస్థ పడుతున్నావు గుర్తుకు వచ్చేసి నాకు నవ్వు వచ్చింది. అప్పుడు శాంతించిన కాళికామాత ఆయన తెలివితేటలకు అబ్బురపోయి, భక్త నీకు నిజంగా మనస్ఫూర్తిగా నీకు నేను ఆశీర్వాదం ఇస్తున్నా, ఏం కావాలన్నా కోరుకో అని చెప్పి నిన్నే ఆయన ఒక టెస్ట్ పెట్టేసి, ఓ చేతిలో పాలు, ఓ చేతిలో పెరుగు, ఏది కావాలనో తీసుకో, టేస్ట్ చేయాలి. రెండిట్లో ఒకటిదాన్ని మాత్రమే టేస్ట్ చేయాలి. ఒక దాంట్లో పాలు ఉన్నాయి, ఇంకో దాంట్లో పెరుగు ఉంది. పాలల్లో ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది. జీవితాంతం ధనధాన్యాలతో ఐశ్వర్యంతో తులదగిపోతుంది. ఇందులో పెరుగు ఉంది, ఇది కావాలంటే ఇది కూడా తీసుకో. కానీ
పెరుగు వల్లని ఓన్లీ జ్ఞానం మాత్రమే అబ్బుతుంది. ఐశ్వర్యాలు గ్యారంటీ ఏం లేదు. బట్ యూ విల్ బి హ్యాపీ విత్ యువర్ మెంటల్ పవర్. ఒక సెకండ్ ఆలోచించండి. రామకృష్ణ ధనధాన్యాలు ఉండి జ్ఞానం లేకపోతే లాభం లేదు, జ్ఞానం ఉండి అసలు సంపద లేకపోతే అర్థం ఉండదు. ఏం చేద్దామని ఒక్క సెకండ్ ఆలోచించి పాలలో పెరుగు కలిపేసి టేస్ట్ చూసి బిత్తరపోయింది కాళికామాత. ఊహించలేదు ఈ పరిణామాన్ని. కానీ ఆయన ధైర్యానికి, ఆయన కామన్ సెన్స్కి, స్పాంటేనిటీకి ఆశ్చర్యపోయిన కాళికామాత మళ్ళీ ఆయన చేసి తప్పిదాన్ని క్షమించేసి, నువ్వు జీవితాంతం పేరు ప్రఖ్యాతులు, పరిజ్ఞానం, అష్టైశ్వర్యాలతో నిండిపోదని ఆశీర్వదించి పంపించేసి, ఇటువంటి తార్కాణాలు మన డే టు డే ప్రపంచంలో లభించే మార్గాలు ఎన్నో పుస్తకాల ద్వారానే వస్తాయి. బ్యూటిఫుల్ సెంటెన్సెస్ విచ్ గివ్ వండర్ఫుల్ ఇన్సైట్స్ ఇంటూ డైలీ లైఫ్. ఒక్కటే చాలు, ఒక్క చిన్న నవ్వే చాలు మనిషిని మార్చడానికి అన్నట్టు. ఒక చిన్న ప్రశ్నే చాలు, ఒక చిన్న సమాధానమే చాలు లైఫ్ చేంజ్. అట్లాంటి వాటిలో కొన్ని మన కోసం, మీకోసం, నా కోసం కొన్ని పట్టుకొచ్చాయి. స్టానిస్లావ్ అనే ఆయన ఉద్దండుడు, ఈజ్ అ ఫిక్షన్ రైటర్. ఆయన కొన్ని శాంపుల్స్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పాను కదా. వాట్ ఈజ్ మ్యాటర్, వాట్ ఈజ్ మైండ్, నో మ్యాటర్. వాట్ ఈజ్ మ్యాటర్, నెవర్ మైండ్. ఈ రకమైన కొన్ని మనం let us learn them. It will give a beautiful insight for a wonderful life which we can take with joy. ఎంతో పద్ధతిగా నడుస్తుంటే హ్యాపీగా ఉంటామని గ్యారంటీ లేదు. ఎంతో అడ్డదారు దొక్కి హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మన జీవితంలో. మనో మరి ఏది సత్యం, ఏది అసత్యం అనేది చాలా రేషనాలిటీకి అంతు చిక్కనే ప్రపంచం ఎంతో ఉంది. దాన్ని కూడా చూద్దాం ఒకసారి. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు బి సైలెంట్ టు బి హర్డ్. అంటే నువ్వు గట్టిగా ఎవరికన్నా వినబడాలి, నీ మాటలు ఎవరికైనా వినబడాలంటే ఒక్కోసారి నువ్వు సైలెంట్గానే ఉండాల్సి వస్తుంది. ఎంత గట్టిగా చెప్తే అంత తక్కువ వినబడుతుంది. ఏదో సామెత ఉంది కదా, యు ఆర్ టూ లౌడ్ టు బి హర్డ్ అంటాడు. నువ్వు ఎంత గట్టిగా చెప్తున్నావు అంటే నువ్వు చెప్పే ఒక్క మాట కూడా నాకు అర్థమవుతలేదన్న. ఒకసారి నేను చిన్నప్పుడు ఒక రూమ్లో కూర్చొని పెద్దగా అప్పుడే కొత్తగా ఇవి వచ్చినాయి, చెవులలో పెట్టుకొని గట్టిగా సాంగ్స్ వినుకుంటా కూర్చున్నాను. అప్పటికి మా ఇంట్లో మా చెల్లెకి, తమ్ముడికి ఇవన్నీ తెలియదు. ఇట్లా ఇయర్ పాడ్స్ ఉంటాయి, అట్లా చెవులు పెడితే వేరే వాళ్ళకి వినబడదు. అప్పుడు నేను గట్టిగా పెట్టుకొని నా సౌండ్లు పెట్టుకొని చాలా తన్మయత్వంతో పోతుంటే సడన్గా మా మదర్ వచ్చేసి గట్టిగా నా మీదకి ఏదో తీర్చి తిట్టేసి వెళ్ళిపోయింది ఏదో విషయంలో. నాకు ఆ విషయం కూడా తెలియదు. తర్వాత కొద్దిసేపటి తర్వాత నేను పాట అంతా అయిపోయిన తర్వాత ఆడ పెట్టేసి మా అమ్మ దగ్గరికి పోయి మామూలుగా ఏం కర్రీ అమ్మా, ఏం వండేసినావు అని అడుగుతాయి. అయిందిరా, ఇప్పుడే నేను కోప్పడ్డాను కదరా, ఇంతగానో నా మీద కోపం లేదా నీకు, అడిగిపోయినావు అనుకున్నా నేను నాకు అర్థం కాలే. తర్వాత చెప్పింది, అక్కడ గాజు పెంకలు పడిపోయింది, బద్దలు పట్టేసినావు, నువ్వు అనుకొని గట్టిగా తెచ్చిన, నేను తీరా చూస్తే నువ్వు కాదు అవి గాలి కింద పడ్డాయి అని చెల్లి చెప్పింది. నిన్ను అనవసరంగా తిట్టినాను, నేను బాధపడుతున్నా. నేను చాలా నా అదే మాట నేను వినుంటే మాత్రం నేను తిరిగి అరిచేవాడిని, ఏందమ్మా నన్ను అనవసరంగా బదనాన్ని చేస్తున్నావు అని అరిచి. బట్ మై సైలెన్స్ వాజ్ వెరీ మచ్ హర్డ్ బై హర్. షీ వాజ్ సో సారీ ఫర్. ఇట్లాంటిది. నెంబర్ 2, ది ఎగ్జిట్ ఈజ్
usually where the entrance was. The exit is where the entrance was. ఎగ్జిట్ ఎంట్రన్స్ ఒకటే మనకు జరుగుతుంది అట్లా. నేను ఒకసారి జరిగింది, నాకే జరిగింది. ఓ రోజు మేము లోపలికి ఎగ్జిబిషన్లోకి వెళ్ళినాం. ఎక్కడ అది, సమ్వేర్ ఇన్ ఢిల్లీ. ఫ్యామిలీతో పాటు వెళ్ళినాం. కానీ ఆ ఎగ్జిబిషన్ లోపలికి వెళ్తేనే చాలా నిరుత్సాహంగా అనిపించింది. మనకు సాధారణంగా లేదు అది, మనకు కావాల్సిన ఏమీ లేవు అలా. కొద్దిసేపటికే అలసిపోయాం. అప్పటికే సరిగ్గా భోజనం చేయలేదు కాబట్టి కొద్దిగా తిరిగేసి జనాలు అటు వెళ్తుంటే ఆ దారి నుంచి పక్కగా తొలిగేసి మా రిటర్న్ వెళ్ళిపోదామని వచ్చేసాం. ఎక్కడెక్కడో తిరిగి లాస్ట్కి వస్తే మళ్ళీ అది ఎంట్రీ పాయింట్. తలకాయ పట్టుకున్నాం. మళ్ళీ ద ఎగ్జిట్ అండ్ ఎంట్రీస్ డివైడ్ చేసుకోవడానికి యూ నీడ్ టు లెర్న్ థింగ్స్. Number 3, every summit you are on the brink of an abyss. సమిట్ అంటే ఎత్తైన ప్రదేశం. నువ్వు ఎత్తైన ప్రదేశంలో ఉన్న ప్రతిసారి ఆఘాతంకు దగ్గరున్నట్టే. ఇది నేను నిజంగానే నా జీవితంలో ఒక మనిషిని చూసినాను. నేను నా గ్రాడ్యుయేషన్ చదువుకునే రోజుల్లో ఒక ఆయన మంచి స్పీకర్ ఉండేవాడు మా కాలేజీలో. ఆయన ఇంగ్లీష్ చూసి నేను ఆశ్చర్యపోయాను. డిగ్రీ సెకండ్ ఇయర్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏ భాష సరిగ్గా ఉచ్చరించలేని మాకు ఆయన ఇంగ్లీష్లో అసలు అనర్గళంగా, పుస్తకం లేకుండా అనర్గళంగా మాట్లాడేస్తున్నాడు అందరి ముందర. నాకు ఒక సెవెంత్ వరల్డ్ వండర్ చూసినట్టుగా అనిపించింది ఆ టైం. ఆయనని నేను నెమరేసుకుంటా గ్రాడ్యుయేషన్, నేను డిగ్రీ అయిన తర్వాత ఆయన లెవెల్లోనే ఇంగ్లీష్ కూడా మాట్లాడాలన్నంత తపనతో ఉండేటోని బర్న్ అయిపోయాను. అయితే ఆ రోజు ఎందుకు వచ్చిండో క్లాసులకు వచ్చిండు. తర్వాత మా కాలేజీలో ఉన్న అన్ని క్లాసులలో ఆయన తీసుకున్నాడట. తర్వాత కొద్ది రోజులకే మాకు సీనియర్ ఆయన, నాకు తెలిసిన విషయం ఏంటంటే కాలేజీలో మాకు సీనియర్ ఆయన. కాలేజీ అయిపోయిన తర్వాత వెంటనే బ్యాంక్ ఆఫీసర్గా, గ్రామీణ బ్యాంక్ మేనేజర్గా జాబ్ కూడా వచ్చేసి ఆ జాబ్లో జాయిన్ అయిన తర్వాత వెరీ సూన్ హీ వాజ్ ద మోస్ట్ నోటెడ్ మ్యాన్ ఇన్ ఆదిలాబాద్. అవుట్ స్టాండింగ్. మన ఊర్లో బ్యాంక్ ఆఫీసరు 1985-86లో స్ట్రైట్ అవే బ్యాంక్ మేనేజర్, గ్రామీణ బ్యాంక్ మేనేజర్ కొట్టేసినాడు. హీ వాజ్ ద టాక్ ఆఫ్ ద టౌన్. బట్ హీ కుడ్ నాట్ withstand his own peak performance. జాబ్లో ఎక్కిన తర్వాత కొద్ది రోజులే పతనావస్థ ఏరుకున్నాడు. బికాజ్ ఆఫ్ హిస్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బికాజ్ ఆఫ్ హిస్ ఓవర్ సెల్ఫ్ కాన్షియస్నెస్. తనకు నాలెడ్జ్ మీద అతిగా గర్వపడవు, మరి కొన్ని దురలవాట్లకు లోనైపోయి నౌకరేలు. నో మోర్ విత్ ద జాబ్ ఊడిపోయింది. ఎవరో కంప్లైంట్ చేసింది, జాబే ఊడిపోయింది. తర్వాత చాలా రోజులు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు అనమాట. ఇట్ ఈస్ సమ్మిట్ ఎక్కడుందో అగాధం కూడా అక్కడే ఉంది. ద ఫస్ట్ కండిషన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ ఈజ్ డెత్. ఇమ్మోర్టాలిటీ అంటే డెత్. అంటే డెత్ లేని విషయమే ఇమ్మోర్టాలిటీ అంటే, అమరత్వం ఇమ్మోర్టాలిటీ. కానీ అమరత్వాన్ని సంపాదించుకోవాలంటే చావుకు దగ్గర అవ్వాల్సిందే. మన అల్లూరి సీతారామరాజు ఆయన మరణంతో ఆయన అమరుడైపోయాడు. He became noted personality across two states. Dark windows are often a very clear proof. డార్క్ విండోస్, దొంగలు వాళ్ళ ప్రూఫ్స్ కోసం మనుషులు ఇంట్లో ఉన్నారా లేదా అనే ప్రూఫ్ ఎక్కడ చూసుకుంటారు. 4-5 రోజులు రెక్కి చేసి ఏ ఇంట్లో లైట్లు ఎప్పుడు కూడా వెలుగుతలేవు, ఎప్పుడు ఆఫ్ చేసే ఉన్నాయి, ముఖ్యంగా నైట్లలో అసలు లైట్లే లేవు అన్న ఇంట్లో
డే అండ్ నైట్ లైట్లు ఆఫ్ చేసి ఉన్నాయంటే ఇట్ ఈస్ ద ప్రూఫ్ దట్ నో బడీ ఈస్ దేర్ ఇన్ ద హౌస్. వాళ్ళకని డార్క్ విండోస్ కూడా ఒక ప్రూఫ్. వాట్ ఎ వండర్. సమ్టైమ్స్ ద బెల్ స్వింగ్స్ ద బెల్ మ్యాన్. గంట కొట్టేది ఎవరి కోసం అండి? స్కూల్లో గంట కొట్టేస్తే పిల్లలందరూ బయటికి పరిగెడతారు, అయిపోయింది, స్కూల్ టైమ్ ఈజ్ ఓవర్. వాళ్ళలో వైబ్రేషన్స్ వస్తాయి, స్కూల్ టైమ్ ఈజ్ ఓవర్, ఇంటికి పోవాలి తపన. కానీ కొన్నిసార్లు బెల్ ఎప్పుడు కూడా బెల్ మ్యాన్ కదిలించదు. బెల్ కొట్టిన తర్వాత అది ఎవరిని ఉద్దేశించి కొట్టబడ్డదో వాళ్ళని మాత్రమే అప్పీల్ చేస్తుంటుంది. దాన్ని కొట్టిన వాడు ఎప్పుడు దానికి ఉద్వేగానికి లోను కాడు. కానీ మన నిజ జీవితంలో సమ్టైమ్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అస్ ఆఫ్టర్ ద మొబైల్ హ్యాస్ బీన్ ఇన్వెంటెడ్. మొబైల్ వచ్చిన తర్వాత మనం ఒకసారి యూట్యూబ్లోకో ఫేస్బుక్లోకో దేనిలోకి ఎంటర్ అయిన తర్వాత దాన్ని చూస్తా దాని నుంచి బయటకు రావడానికి ఎంత కష్టపడుతుంది, ఎగ్జిట్ పాయింటే కనబడదు. వీఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ టు దట్, వీఆర్ ఓవర్టేకెన్ బై. మనం దాన్ని కంట్రోల్ చేయడానికి దాని దగ్గరికి వెళ్తే అది మనల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ దిస్. సమ్టైమ్స్ ద బెల్ స్వింగ్స్ ద బెల్ మ్యాన్. అద్భుతమైన నిజంగా మన కర్మ. మోస్ట్ ఆఫ్ ద యూత్ ఆర్ astray with the mobile. ఇన్వెన్షన్ ఆఫ్ మొబైల్ మన మానవ జాతి ఎంత గొప్ప వరం లాగా వచ్చింది. అదే వరం మనని కంట్రోల్ చేయడం మొదలుపెట్టేసింది. బియాండ్ ఈచ్ కార్నర్ న్యూ డైరెక్షన్స్ లై ఇన్ వెయిట్. బియాండ్ ఈచ్ కార్నర్ న్యూ డైరెక్షన్ అంటే నువ్వు మూలకు దోషేసబడ్డా అనుకుంటావేమో, చివరికి మూలకు కార్నర్కు దొబ్బేది. బట్ ఎవ్రీ కార్నర్ న్యూ డైరెక్షన్స్ విల్ బిగిన్. ఒకసారి అర్థం చేసుకొని చూడండి పూర్తిగా. అసలు నీకేం ఛాన్స్ లేదు, యు ఆర్ పుష్ టు ఏ కార్నర్, ఏ అవకాశం లేదు అనే కార్నర్కు పుష్ చేయబడ్డవాడు, పుష్ చేయబడ్డ మేధావులు ఎంతోమంది, అవకాశం లేదు పూర్తిగా డెత్ ఈజ్ మై సొల్యూషన్ అనుకునేవాడు మేధావులలో మాత్రం అద్భుతమైన ప్రగతి సాధించిన వాళ్ళు ఉన్నారా లేదా? There are people. They lost their total wealth, they lost their lives, they lost their jobs, everything they lost. కానీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయను, కొత్త ఐడియాస్ ఫామ్ చేసుకొని ఇంతకు ముందున్న యావరేజ్ లైఫ్ నుంచి ఒక్కసారిగా పారాడిమ్ షిఫ్ట్ తీసుకొని అద్భుతమైన ప్రగతి సాధించారు. You are never pushed to a corner. A corner finds a new direction. Beautiful thought indeed. The moment of recognizing your own lack of talent is flash of genius. Malli zauta. The moment of recognizing your own lack of talent is a flash of genius. అసలు నీకు ఏ శక్తి లేదు, నీకు దాంట్లో పరిజ్ఞానమే లేదు అని తెలుసుకున్నంత గొప్ప జీనియస్ ఇంకోటి లేదు. చాలాసార్లు ఇది నాకే జరిగిందో సార్. నేను చాలాసార్లు నా మీదకి మా అమ్మాయి ఎప్పుడైనా కోపానికి వచ్చి అరుస్తుండేది. అప్పుడప్పుడు చాలా సైలెంట్గా కామ్గా నన్ను చూసి నేర్చుకుంటుందనే ఉద్దేశం. ఓ రోజు అంది మా అమ్మాయి, డాడీ నేను ఎప్పుడన్నా బాగా సీరియస్ మీదకి అయినప్పుడు నువ్వు కామ్గా ఎందుకుంటావో తెలుసా? నా బిడ్డ నన్ను గుర్తించిందని నాకు సంతోషం. వెంటనే అన్నది, నువ్వు కామ్గా ఉండడానికి కారణం నీలో ఉన్న పిరికితనం, యువర్ ఓన్ ఫియర్. యూ కాంట్ రెబెల్.
నేను ఎక్కడ నర్వస్ అవుతున్నాను, నేను ఎక్కడ ఇదవుతున్నాను, నీలో ఉన్న ఫియర్, సమ్ సార్ట్ ఆఫ్ ఫియర్ ఈజ్ డిక్టేటింగ్ యూ అని చెప్పింది. ఒక్క నిమిషం షాక్ తిన్నాను. దెన్ ఐ చేంజ్ మై సెల్ఫ్ రియల్లీ. ఆ రియాక్షన్ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. నాలో ఉన్న మేబీ దట్ ఈస్ ద రియల్ రీజన్. చాలాసార్లు ఫియర్తోనే నేను ఏదో సైలెంట్గా కామ్గా డిగ్నిఫైడ్గా ఉన్నా అనుకున్నా, కానీ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ వాజ్ ద ఫియర్. అప్పుడే తెలుసుకున్నా నేను ఐ హ్యావ్ టు ఫైట్ మై ఓన్ ఫియర్. అప్పటి నుంచి నాలో హెల్త్ కూడా రికవర్ అయింది చాలా. వన్స్ ఐ ఫాట్ మై ఓన్ ignorance, my self system became wonderful. I made a genius discovery with myself. A tired exclamation mark is a question mark. A tired exclamation. చెప్పాను కదా, ఒకరోజు మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం తిరిగి చాలాసార్లు మొత్తం తిరిగిన తర్వాత బాగా అలసిపోయిన తర్వాత మా ఆవిడ ఒక్కసారి అన్నాడు, వా అని. అమ్మా, నేనేమనుకున్నా, ఓహ్ ఈ ఫౌండ్, ఎందుకంటే చాలా కష్టపడ్డాం ఎగ్జిట్ ఎక్కడి నుంచి పోవాలి, బయటికి పోవాలని. ఒకసారి వావ్ అంటే నేను అమ్మ దొరికిందేమో అనుకో. తీరా చూస్తే అది మళ్ళీ ఎంట్రీ పాయింట్. టైర్డ్నెస్లో ఉన్నప్పుడు వావ్ అన్న అర్థం డిస్కవరీ కాదు, వావ్ నో డిస్కవరీ, క్వశ్చన్ మార్క్. అది మై గాడ్, మళ్ళీ అక్కడికి వచ్చేసి క్వశ్చన్ మార్క్. ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. ఇట్ హ్యాపెన్స్. An empty envelope that is sealed contains a secret. An empty envelope that is sealed contains a secret. కథ ఉంది కదా, నలుగురు పిల్లల తండ్రి ప్రతిరోజు తనకేముండదు, చాలా ప్లేన్ లైఫ్ గడిపిన అతను, ఏ ఆస్తిపాస్తులు లేవు. కానీ ఆయన జీవన విధానంలో ఆయన చేసే ప్రతిరోజు ఒక పని చేసేటోడు. సాయంత్రంగా ఆయనకు ఒక చిన్న మన రేకు డబ్బాని చిన్న బాక్స్ ఆయన ఎంబడి ఉండేది. ప్రతిరోజు ఆయన తాళం తీసుకునేవాడు, కానీ ఆయన ఇంట్లో ఏ అలమారాకి దేనికి తాళం లేదు, చిన్న బాక్స్ మాత్రం తాళం తీసుకుంటాడు, ఓపెన్ చేసుకుంటాడు. పడుకునే ముందు మళ్ళీ దాంట్లో భద్రంగా చూసుకొని మూసేసి పెట్టాడు. ఈయన మొత్తం జీవితాంతం ఆ పని చేశాడు. చివరికి ఆయన మరణశయ్యపై ఉన్నప్పుడు కూడా అదే తాళంతోనే అది చూసి మూత వేసి, ఎవరికి అందులో ఏముంది ఎవరికి తెలియదు, ఆయన భార్యకి తెలియదు, నలుగురు పిల్లలకు కూడా తెలియదు. చివరికి ఆయన మరణానంతరం అందరికీ క్యూరియాసిటీ, ఏమైనా దాచిపెట్టింది, ఎంతో భద్రంగా అపురూపంగా చూసుకున్నాడు అంటే లేదు, చాలా విలువైందేదో అని చెప్పేసి అందరూ ఆయన మరణం తర్వాత కీ ఎక్కడ పెట్టినో తీసుకొని తాళం తీసి ఓపెన్ చేసి చూసుకున్నారు. అందులో ఉన్నదేంటి, ఒక కాగితం కనబడ్డది. కాగితం తీసి అందరికీ చదివించు, నిజాయితీగా బ్రతుకు అని రాసి. ప్రతిరోజు ఆ కాగితం ఆయన తీసుకొని చదువుకున్నట్టు, నిజాయితీగా బ్రతుకు అనే 4 అక్షరాలను రాసి. కళ్ళని నమ్మలేకపోయారు వాళ్ళు. చిన్న పేపర్ పీస్ను వాళ్ళ పెట్టుకున్నాం, దాన్ని వెనక సైడ్ ఏమైనా ఉందేమో అని చూసుకున్నాం. వెనక సైడ్ నా మరణానంతరం దీన్ని చదవండి అని రాసి, ఇట్లనే బ్రతకండి అని కూడా రాసి. ప్రతిరోజు ఆయన నిద్రపోయే ముందు తన జీవితానికి దిశానిర్దేశం దాని ద్వారా చేసుకుంటాడు. దాన్ని తాళం వేస్తాడు, పెట్టుకుంటాడు, మననం చేసుకుంటాడు, పాంటాడు. చాలా నిజాయితీగా జీవితం గడిపేసి దాన్ని ఒక బాక్స్లో పెట్టేసి తాళం వేయడం వల్ల ఆ సీక్రెట్ ఏమీ లేదు, తనకి మాత్రమే ముఖ్యమైన ఒక పేపర్ ఆయన ప్రతిరోజు దాన్ని నిష్టగా తాళం వేయడం వల్ల an empty envelope that is sealed contains secrets. ఇటువంటిదే ఇంకొకటి,
ఈవెన్ ద ఇగ్నోరెన్స్ ఈజ్ ఎన్సైక్లోపీడియా అంటే అపారమైన జ్ఞాన సంపద అనుకుంటాం కదా, అంత అపారమైంది ఇగ్నోరెన్స్లో, ఏ తెలివి లేని తనంలో కూడా ఉంటుంది. మన ఎన్నోసార్లు మన దగ్గరకు వచ్చే కస్టమర్లలో మనం వెళ్ళి పనిచేసే ఎంప్లాయీస్ మన చుట్టుపక్కల సొసైటీలో కనబడుతూనే ఉంటుంది. చెప్పిన విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాకపోవడం. అన్యూజువల్లీ ఇగ్నోరెంట్, అబాండెంట్లీ ఇగ్నోరెంట్. మనమే చాలా విషయాల్లో అపారమైన అజ్ఞానులాగా బిహేవ్ చేస్తుంటాం. థింక్ బిఫోర్ యూ థింక్ ఈజ్ ద ఫైనల్ స్టేట్మెంట్, 12th స్టేట్మెంట్. థింక్ బిఫోర్ యూ థింక్. నేను 15 సంవత్సరాల కింద ఇల్లు కట్టే ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు చాలా స్ట్రెస్లో అయినా. ఇల్లు కట్టడం నాకు అసలు అది ఇట్ వాజ్ నాట్ మై డెసిషన్ ఎట్ ఆల్. ఇంట్లో ఫ్యామిలీ డెసిషన్ అది. తర్వాత నేను కూడా యాక్సెప్ట్ చేసిన డెసిషన్. ఒక్కసారి డెసిషన్ ఎంతో కష్టపడి ఒప్పుకున్న తర్వాత, దానిలో పనులకు దిగిన తర్వాత ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఇట్, హౌ టు మొబిలైజ్ ద మనీ. పైసలు ఎట్లా జమ చేసుకోవాలి, ఉన్న పైసలతోని ఎంత లో బడ్జెట్లో ఇల్లు కట్టుకోవాలి. దానికోసం కాస్ట్లీ ఇంజనీర్ల దగ్గరికి పోలేదు నేను. బాగా మంచి స్ట్రాంగ్ సౌండ్ ఇంజనీర్ల దగ్గరికి పోతే బాగా హైఫై నాకు పిక్చర్స్ ఇస్తారు వాళ్ళు. వాళ్ళ డిజైన్స్ అని చాలా కాస్ట్లీ డిజైన్స్ ఉంటాయని లోయెస్ట్ క్వాలిటీ ఇంజనీర్లను పట్టుకున్నా. తక్కువలో చేసే మేస్త్రి దగ్గరికి పోయినా. ఈ రకంగా చాలా రోజులు ఆలోచన చేసి మా ఆవిడతో డిస్కస్ చేసి, షీ సెడ్ వాట్ నాన్ సెన్స్ ఇట్. లో బడ్జెట్ ఏంది, లైఫ్ టైంలో ఒక్కటేసారి ఇల్లు కడతాం. చీప్ ఇంజనీర్ పట్టుకోవచ్చు. కొత్త చీప్ ఇంజనీర్ అంటే ఏంది, అసలు ఏం అనుభవం లేని ఇంజనీర్. మేస్త్రి అప్పుడప్పుడు అనుభవం తక్కువ ఉన్నాడు కదా, తక్కువ రేటుకి చేసేది. ఇదేం ఆలోచన అంటే, మనకి ఇల్లు అంటే ఇట్స్ ఎ లైఫ్. వీఆర్ గోయింగ్ టు స్పెండ్ సమ్ టైమ్ దేర్, క్వాలిటీ టైం. దానికి కావాల్సిన అవసరాలు, ఇంటికి కావాల్సిన అవసరాలు, ఫ్రంట్ రూమ్, ఈ రూమ్, ఆ రూమ్, ఎక్కడెక్కడ ఏమి ఉండాలి, మనశ్శాంతి ఉండాలి, ఇంటికి డిజైన్ కరెక్ట్గా ఉండాలి, ఏమేమి కావాలో ప్లానింగ్ కరెక్ట్ చేయాలి. గో టు ద పర్ఫెక్ట్ ఇంజనీర్, గో టు ఎ వెరీ గుడ్ ఇంజనీర్. దెన్ మై పారాడిమ్ షిఫ్టెడ్. నా ఆలోచన విధానం. ఐ వెంట్ టు ద బెస్ట్ ఇంజనీర్ ఇన్ ద టౌన్. ఐ వెంట్ టు ద బెస్ట్ మేస్త్రి. ఐ కలెక్టెడ్ 2 things. మంచి ఇంజనీర్ను, మంచి మేస్త్రిని దొరకబట్టుకున్న తర్వాత నా ప్రయాణం చాలా సాఫీగా. మొదలు నేను ఆలోచించింది ఏంటి, బడ్జెట్ బేస్డ్. తర్వాత నేను ఆలోచించింది ద క్వాలిటీ, ద అవుట్పుట్, మై నీడ్స్ మస్ట్ బి మెట్. నిజంగానే తక్కువ బడ్జెట్, నేను అనుకున్న దానికంటే తక్కువ బడ్జెట్లో విత్ అ వెరీ గుడ్ ఫ్రేజెస్. థింక్ దిస్, చేంజెస్ హ్యాపెన్. మనకు బిజార్ ఐడియాస్, novel ideas, a road less traveled path helps us. ప్రతిసారి రేషనాలిటీకే పోవాల్సిన అవసరం లేదు. వీ నీడ్ టు బి అవుట్ ఆఫ్ ద క్రౌడ్ మెంటాలిటీ, అవుట్ ఆఫ్ ద క్రౌడ్ యాటిట్యూడ్. That helps you build your own inner strength. That helps you think clearly, especially what you want. మీకు నిజంగా ఏది అవసరమో అది చేయాలంటే you need to be very focused. You need to be out of the crowd. Good luck, all of you.